మే 28 దేవుని వాగ్దానం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము మరొక నూతనమైనటువంటి దినము చూసే ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించారు. ఈ దినమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రభు ఇచ్చే వాగ్దానాలు మన జీవితంలో ఎప్పుడు కూడా అనుభవించే వారంగా మనం ఉంటున్నందుకు ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. ఈరోజు ప్రభువుని మనము కోరుకునే గొప్ప వాగ్దానము నెరవేర్పుని గమనిస్తాం. ప్రభు యొక్క సన్నిధి లేదా ప్రభు తోడు ఎప్పుడు ఉండాలని ప్రతి సందర్భంలో కూడా మనము ఆశపడతాం, దేవుణ్ణి అడుగుతాం కూడా. అలా అడిగే ఈ క్రమంలో ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదమే ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా ఉండను. మోషే దేవుడిని అడిగినప్పుడు, ప్రభువా నీ కటాక్షము నాకు కావాలి, దయచేసి నీ మార్గమును నాకు తెలియపరచుము అని ప్రభువుని అడిగినటువంటి సందర్భంలో ఆయన మోషేతో నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అని చెప్పాడు. నిజమే, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి కనుక మనకు తోడుగా ఉంటే మన పనులన్నీను చాలా ధైర్యంగా నమ్మకంగా మనం చేయగలుగుతాం, దానిలో విజయాన్ని కూడా పొందుకోగలుగుతాం. మరి ఆయన సన్నిధి కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుని సన్నిధిని కలిగి నువ్వు వెళ్ళాలి. మనకు ముందుగా ఆయన సన్నిధి వెళ్ళినప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటాం. మనం ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని మనము కలిగి జీవిస్తాం. ప్రియులారా, మరి ఆయన సన్నిధి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా, లేక నీ బలం మీద నువ్వు ఆధారపడుతున్నావా? మరికొంత సమయాలలో మరికొన్ని విషయాలలో చాలామంది ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ ఇతరుల మీద ఆధారపడడం, నీ మీద నీ ఆధారపడడం తప్పు కాదు. కానీ మొదట స్థానము దేవునికి ఇవ్వాలి. దేవుని మీద మొదట ఆధారపడాలి. ఆ తదుపరి నీవు మిగిలిన కార్యాలు చేసినప్పుడు అవి జయాన్ని నీకు అందిస్తాయి. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది సమస్యను పరిష్కరించమని. రాజును అడగాలి అని ఆలోచన చేసింది. అయితే రాజును అడగడానికి ముందే దేవుణ్ణి అడిగింది. పిల్లరా, ఇది మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డల జీవితంలో నీ సన్నిధిని ముందుగా ఉంచండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయము దయచేయండి. వారి చుట్టూ నీ భద్రత అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.